మంచిది. ఇంతవరకు మనం యేసు ప్రభువారి శిలువలో పడిన 3 మాటలు విన్నాం. 4వ మాటలకు మనం వెళ్ళబోతున్నాం. ఒకసారి సంతోషంగా ఉన్నారు గట్టిగా అల్లే చెప్తారా? చాలా మంది చెప్పలేదు సంతోషం లేదండి. అసలు ఎందుకు లేదు సంతోషంగా? గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు చనిపోతే మాకు సంతోషం ఎక్కడ ఉంటుంది? దుఃఖమే, బాధ. అందుకని సంతోషంగా లేరా? యేసు ప్రభు చనిపోయి 2025 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఆయన చనిపోయారు, తిరిగి లేచారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడుగా, సజీవుడిగా, జీవముల దేవుడిగా మన మధ్యలో సంచరిస్తున్నారు. ఇప్పుడు మీరు దుఃఖపడి ఏం కాదు, సంతోషంగా గట్టిగా అన్నీ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్తాం. మీరు దుఃఖపడడం మంచిదే. అయితే యేసు ప్రభువారు చనిపోయారని మీరు దుఃఖపడకూడదు. యేసు ప్రభువారు శిలువ మరణం పొందారని మీరు బాధపడకూడదు. మీరు ఎందుకు దుఃఖపడాలి? మీరు ఎందుకు బాధపడాలి? దేని విషయమై చింతించాలి అనేది మన వాక్యం ద్వారా దేవుడు మన అందరితో ఏం మాట్లాడతాడో తెలుసుకొని ముందుకెళ్దాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు నా వైపు చూస్తూ దేవుడి మాటలు శ్రద్ధగా వినాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మంచిది. 4వ వాక్యంకి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచినావు అని అర్థం. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, 4వ మాట యేసు ప్రభువారి శిలువలో ఏమని చెప్తున్నారంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు అని యేసు ప్రభువారు శిలువలో 4వ మాట పలుకుతున్నారు. దీనికి ముందు జరిగిన సంఘటన మనం ఒకసారి చూస్తే, యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరము ఈ భూమి మీద బతుకుతాడు. అయితే 30 సంవత్సరాల తర్వాత కేవలం 3.5 సంవత్సరం మాత్రమే ఆయన ఈ భూమి మీద దేవుని పరిచర్యను జరిగిస్తాడు. ఆ దేవుని పరిచర్య జరిగించే సమయంలో తండ్రి కుమారుని చూసి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని తండ్రి కుమారుడు గురించి చెప్తాడు. అలాగే ఈయన నాకు ఏకైక కుమారుడు, సుకుమారుడైన కుమారుడు, ఏకజనితిక పుత్రుడు అని చెప్పేసి తండ్రి కుమారుడి మీద ఎంత ప్రేమను కలిగి ఉన్నాడో ఆయన కుమారుడి గురించి సాక్ష్యం ఇస్తాడు. కుమారుడు కూడా తండ్రి గురించి చెప్తూ, నేను తండ్రి ఏకమై ఉన్నాం, నా యందు తండ్రి ఉన్నాడు, నేను తండ్రి యందు ఉన్నాను, ఆయనకు వేరుగా నేను లేడు, నాకు వేరుగా ఆయన లేడు, మేమిద్దరం ఏకమై ఉన్నాము, నా తండ్రి చెప్పిన క్రియలే నేను చేస్తున్నాను, నా అంతటి నేనేం చేయలేని చెప్పేసి కుమారుడు కూడా తండ్రిని గురించి సాక్ష్యం ఇస్తాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, తండ్రి ఎవ్వరి మీద చూపించినంత ప్రేమను కుమారుడి మీద చూపించాడు. ప్రపంచంలో ఎవ్వరి మీద దేని మీద చూపించినంత ప్రేమను ఆ కుమారుడి మీద చూపించాడు. ఎప్పుడు కని విని ఎరుగని అలాంటి గొప్ప అద్భుతమైన ప్రేమను ఆ ఒక్క కుమారుడి మీద తండ్రి చూపించాడు. అంతగా ప్రేమించిన ఆయన, అంత గొప్ప ప్రేమను చూపించిన ఆయన చూసి కుమారుడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచిపెట్టావు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు తండ్రి ఆ కుమారుని విడిచిపెట్టేశాడంట. ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువగా ప్రేమించిన, ఎవరి మీద చూపించలేనంత ప్రేమను చూపించిన ఆ తండ్రి ఎవరి మీదైతే అంత ప్రేమను చూపించాడో, ఎవరినైతే అంత గొప్పగా ప్రేమించాడో ఆ కుమారుని వదిలేశాడంట. ఎందుకు వదిలేశాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎంతో ప్రేమను చూపించాడు కదా, ఎవరి మీద చూపించినంత ప్రేమను చూపించాడు కదా, దేని మీద చూపించినంత ప్రేమను చూపించాడు కదా. అసలు ఎంత అయితే ప్రేమ ఉందో ఆ ప్రేమ మొత్తము ఒకరి మీద చూపించాడు కదా. అంత గొప్పగా ప్రేమించిన ఆయన, అంత గొప్ప ప్రేమ చూపించిన ఆయన, ఎవరి మీద చూపించలేనంత ప్రేమ చూపించిన ఆయన ఎందుకు వదిలేశాడు? ఎందుకు విడిచిపెట్టేశాడు? చెప్పండి, ఎందుగా ఉంటుంది?
అంత గొప్పగా ప్రేమించిన ఆయన, ఎవ్వరి మీద చూపించినంత ప్రేమ చూపించిన ఆయన ఎందుకు వదిలేశాడు? ఎందుకు వదులుకోవడానికి కూడా సిద్ధపడిపోయాడు? చెప్పండి, ఏమైనా చెప్పండి. దీనికోసం ఆయన పాప శరీరం అంతా మార్చబడ్డాడు కాబట్టి వదిలేశాడు. ఇంకా చెప్పండి, మీరేం చెప్పినా ఇబ్బంది చెప్పండి. అందరి పాపాలు తన మీద వేసుకున్నాడు కాబట్టి వదిలేసినాడు. ఇంకా సరే, నేను చెప్తాను. ఎవరిని ప్రేమించినంతగా గొప్పగా ప్రేమించిన ఆయన, ఎవరి మీద చూపించినంత ప్రేమ చూపించిన ఆయన, అంత గొప్పగా ప్రేమించి కూడా, అంత ఎక్కువగా ప్రేమించు కూడా, అంత గొప్ప ప్రేమను చూపించి కూడా వదిలేయడానికి గల కారణం, ఎందుకు వదిలేశాడంటే నీకోసమే. నీకోసమే. నీకోసం ఎంతో గొప్పగా ప్రేమించిన ఆయన కూడా, ఎంతో ఎవ్వరి మీద చూపించినంత ప్రేమ చూపించిన ఆయన్ను కూడా వదులుకోవడానికి సిద్ధపడిపోయాడు, కేవలం నీకోసమే. నీ ముఖంలో సంతోషం చూడడానికి, నీ ముఖంలో నవ్వును చూడడానికి, నీ జీవితంలో ఆనందాన్ని చూడడానికి, నువ్వు సంతోషంగా, నువ్వు హ్యాపీగా ఉంటే చూడడానికి ఎంతోగానో ప్రేమించిన, ఎవ్వరి మీద ప్రేమ చూపించినంత ప్రేమ చూపించిన ఆ ప్రేమను కూడా వదిలేసుకోవడానికి, విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయాడు, కేవలం నీ కోసమే. నీ మీద కనికరం చూపించడానికి, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని, నువ్వు నవ్వుతూ ఉండాలని, నీ ముఖంలో ఆనందాన్ని, సంతోషాన్ని, నవ్వును చూడడానికి ఎంతగానో ప్రేమించిన ఆ ప్రేమను కూడా, ఆయన ప్రేమను కూడా వదులుకోవడానికి సిద్ధపడిపోయాడు, నీ మీద కనికరం చూపించడానికి. నీ మీద కనికరమును, జాలు చూపించడానికి, ఆ గొప్ప ప్రేమను కూడా, ఆ అద్భుతమైన ప్రేమను కూడా వదిలేసుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఈరోజు దేవుడు ఈ అంశం గురించి మాట్లాడుతూ పోతున్న అంశం ఏంటంటే, తండ్రి నీ మీద ఎలాంటి కనికరాన్ని చూపిస్తున్నాడు? చెప్పండి, ఏంటి? తండ్రి యొక్క కనికరం నా మీద ఎలాగుంది? అసలు తండ్రి యొక్క కనికరం మన మీద ఎలాగుంటుందంటే, మీకు ఒక చిన్న సంఘటన చెప్పి, ఒక యథార్థమైన సంఘటన చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. కాబట్టి తండ్రి మన మీద చూపించే కనికరము ఎలా ఉంటుందంటే, ఒక ఊరిలో ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. ఒక ఐశ్వర్యవంతుడు, చాలా డబ్బులు ఉంది, బాగా పెద్ద ధనవంతుడు. అతని దగ్గర ఎంతోమంది పని మనుషులు పనిచేస్తున్నారు. వాళ్ళ పొలంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు, ఇంట్లోనూ ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు ఆ ఐశ్వర్యవంతుడి దగ్గర. అయితే ఆ ఐశ్వర్యవంతుడికి 2 కుమారులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఈ పెద్ద కుమారుడు బుద్ధిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంటి దగ్గరే, తండ్రి దగ్గరే పొలంలో పని చేసుకుంటూ హాయిగా ఉంటున్నాడు. ఈ చిన్న కుమారుడు తనకి చదువు అయిపోయిన తర్వాత మంచి కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్ళాడు. అయితే ఈ కుటుంబము దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం, దేవుణ్ణి ఎందుకు భయభక్తులు కలిగిన కుటుంబం. ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు చదువు అయిపోయి కాలేజీలోకి వెళ్ళాడో, ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ అన్యులు. ఆ అన్యులు ఒక జీవితం ఎలాగుందంటే, ఆ అన్యులు ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట అబ్బాయిల వెంట పడడము, అమ్మాయిల అబ్బాయిని ప్రేమించడము, ఆ అమ్మాయిల అబ్బాయిలు బైకుల్లో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, షికారులు ఎక్కడం, మందు తాగడం, సిగరెట్ తాగడం, బీడీలు తాగడం, స్టైల్ బట్టలు వేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు అవన్నీ చూశాడు, అంటే అమ్మాయిల అబ్బాయిలు బైకుల్లో తిరగడము, ఆ గిఫ్ట్లు ఇచ్చుకోవడము, ఆ ఐ లవ్ యూ చెప్పుకోవడము, ఆ ప్రపోజల్ చేసుకోవడము, లేకపోతే అందరూ సినిమాలకు వెళ్ళి ఎంజాయ్ చేయడము, పబ్బులకు వాటికి వెళ్ళి ఎంజాయ్ చేయడము, తాగడము, తిరగడము, ఎలాగైతే ఈ స్టైల్ బట్టలు వేసుకోవడం ఇవన్నీ చూశాడో, ఈ చిన్న కుమారుడు వెంటనే మనసులో, అరే ఇలాగ నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదే, వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత బాగా వీళ్ళు ఆనందంగా జాలీగా గడుపుతున్నారు, నేను ఎప్పుడు ఇలా చేయలేకపోయినా, నేను కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు చేయాలా, నాకు కూడా అలాంటి సంతోషం కావాలా, నాకు కూడా ఆనందం కావాలా అని అనుకున్నాడు. అయితే వాళ్ళు ఎంజాయ్ చేసినట్లు మనకు కూడా కావాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలా, మన దగ్గర డబ్బులు ఉంటే మనం కూడా అలాగే ఎంజాయ్ చేయొచ్చు అనుకుని ఇతను ఏమనుకున్నా అంటే, మా డాడీ దగ్గరికి పోయి నేను డబ్బులు అడుగుతాను, డబ్బులు తీసుకొని నేను కూడా ఎంజాయ్ చేస్తానని చెప్పేసి ఆ సాయంత్రం ఇంటికి రాగానే డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు 1,00,000 రూపాయలు కావాలి డాడీ అని అడుగుతాడు. అప్పుడు డాడీ అంటే, ఎందుకురా నీకు 1,00,000 రూపాయలు,
ఎందుకు నీకంటే అంత కాదు డాడీ, నాకు ₹1,00,000 కావాలా, నువ్వు ఇస్తావేవా, నాకు కాలేజీలో ఫీజు కట్టుకోవాలా, అది కట్టుకోవాలా అని చెప్తాడు. అప్పుడు ఎందుకురా, నీకు అన్నీ నేను సమకూరుస్తున్నాను కదా, నీకు ఏది కావాలంటే అది నేను తెచ్చిస్తున్నాను, మళ్ళీ ఎందుకురా డబ్బులు అంటే, నాకు అదంతా తెలియదు డాడీ, నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వవా అంటే, డాడీ నేను ఇవ్వను రా, నీకేం కావాలో చెప్పు, నేను తెచ్చిస్తాను అంటాడు. నాకు డబ్బులు ఇవ్వా, నాకు డబ్బులు ఇవ్వకపోతే నా ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చేయి. నువ్వు డబ్బులు ఇవ్వు కదా, నేను చెప్పింది ఇవ్వు కదా, నా ఆస్తిలో నాకు ఎంతైతే భాగం వస్తుందో ఆ భాగం నాకు ఇచ్చేయని చెప్తాడు. అప్పుడు తండ్రి వండుకున్నారే, నీకు ఏమైందిరా, ఆస్తిలో భాగం ఎందుకురా, నీకు ఏం కావాలంటే అది నేను తెచ్చిస్తున్నాను కదా, ఏం కావాలంటే అది సమకూరుతున్నాను కదా, నీకు ఏ లోటు లేకుండా అన్నీ సమకూరుస్తున్నాను కదా, ఎందుకు రేట్లా మాట్లాడుతుంటే, అదంతా కాదు డాడీ, నాకు ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయాల, నాకు ఎంతైతే భాగం వస్తుందో నా ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చే అని చెప్పేసి ఈ కుమారుడు అంటానంట. అసలు ఆస్తుల భాగం ఇవ్వడానికి ఆస్తి ఎంత కష్టపడి సంపాదించాడా ఈ కుమారుడు. పొద్దున్న 4 గంటలకు లేచి క్యారీలు కట్టుకొని 5 గంటలకంతా ఆటోలు ఎక్కి ఎర్రటెండలో టమాటాలు మోసి టమాటాలు పీకి ఎర్రటెండలో కష్టపడి సంపాదించాడా, లేకపోతే ఎర్రటెండలో ఇసుక సిమెంటు కంకర ఇవన్నీ మోసి సంపాదించాడా, లేకపోతే ఎండకి వానికి గాలికి గొర్రెలు ఆవులు మేపి తినక ఆహారం తినక ఆరోగ్యం లెక్క చేయకుండా ఎర్రటెండలో కష్టపడి సంపాదించాడా ఇది ఆస్తి. నా ఆస్తి నాకు ఇచ్చేయి, నాకు ఆస్తి నాకు ఇచ్చేయని ఎలా కష్టపడి సంపాదించాడు. తండ్రి దగ్గర పోయి నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అంటున్నట్ట. తండ్రి ఎందుకు ఇలా మాట్లాడుతుంటే, నాకు అదంతా తెలియదు, నా ఆస్తి నాకు ఇస్తావా, లేకపోతే నేను అన్నం తిన్నాను, లేకపోతే నేను చచ్చిపోతాను, నా ఆస్తి నాకే అని చెప్పేసి తండ్రి దగ్గర అంటున్నట్ట. ఈ మధ్యకాలంలో యవ్వనస్తులకి ఇది, పిల్లలకి ఇది చాలా అలవాటు అయిపోయింది. తల్లిదండ్రులు ఏదైనా ఇవ్వకపోతే నేను అన్నం తినకుండా మానేయడము, నేను చచ్చిపోతానని బెదిరించడము అని చెప్పడం చాలా అలవాటు అయిపోయింది పిల్లలందరికీ. ఇతను కూడా నా ఆస్తి ఇవ్వలేదని చెప్పేసి నా ఆస్తి నాకు ఇస్తావా, లేకపోతే నేను అన్నం తిన్నాను అని చెప్పాడంట. తండ్రి బతిమలాడుకు, రే తినరా ప్లీజ్ రా అని బతిమలాడుకున్నా, నా ఆస్తి నాకు ఇచ్చే, లేకపోతే నేను అన్నం తిని నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడంట. అప్పుడు తండ్రి, అరే ఏంటి వీడి పరిస్థితి ఇలాగైపోతుంది, ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఈ కుమారుడి హృదయం కఠినమైంది, కానీ తల్లిదండ్రుల హృదయం ఎప్పుడు కఠినం కాదు. కాబట్టి నా కుమారుడు బాగుంటే చాలు, వాడి సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది, సరేలే ఇచ్చేద్దామని చెప్పేసి ఆ తండ్రి ఏం చేశాడంటే, ఆ ఆస్తిలో రావాల్సిన ఆ సగభాగాన్ని తీసుకెళ్ళి ఆ చిన్న కుమారుడికి ఇచ్చేసాడంట. ఆ చిన్న కుమారుడు ఆ ఆస్తిని అంతటినీ పట్టుకొని వెళ్ళిపోతే అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు చూసి, అబ్బా ఆహా డబ్బులతో వచ్చారా, ఆస్తితో వచ్చారా, నువ్వురా అసలు ఫ్రెండ్ అంటే, అబ్బా ఈ శుభ సందర్భంలో మేము నీకు ఒక పార్టీ, నీ పేరు మీద ఒక పార్టీ ఇవ్వాలనుకుంటామా అని చెప్పాడంట. ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ అతడు అంత డబ్బులతో అంతటితో ఎత్తుకోరాగానే వీళ్ళందరూ చూసి, ఈ శుభ సందర్భంలో నీ పేరు మీద ఒక పార్టీ ఇవ్వాలనుకుంటాం అనగానే ఇతను అంటాడంట, ఒకసారి ఫోన్పే చెక్ చేయి, ఫోన్పేలో చూడంటే ఫోన్పే చేస్తే 10,000. అబ్బా 10,000 పార్టీకి 10,000, అబ్బా ఫ్రెండ్ అంటే నువ్వురా, అసలు నీలాంటి వారు రా ఫ్రెండ్ అంటే, నువ్వురా నిజమైన ఫ్రెండ్ అంటే అని చెప్పేసి అలా 10,000 తీసుకొని పోతారంట. ఆ పక్కన ఒక అమ్మాయి ఇదంతా గమనిస్తా అండి అతని దగ్గరికి వచ్చి, ఆహా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికే నువ్వు 10,000 ఇచ్చావంటే నీ మనసు ఎంత మంచి మనసు, ఫ్రెండ్స్నే నువ్వు ఇంత బాగా చూసుకుంటున్నావంటే నీ జీవితంలోకి రాబోయే అమ్మాయిని నువ్వు ఎంత బాగా చూసుకుంటావు, నీలాంటి మంచి మనసు నా అబ్బాయి కోసమే ఇన్ని రోజులుగా నేను వెయిట్ చేస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పిందంట. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పేసిందో, ఈడు హల్లెలూయా స్తోత్రం అని కాళ్ళు చేతులకు రెక్కలు వచ్చేసి గాల్లో ఎగిరేస్తున్నట్లు, మేఘాల్లో విహరించేస్తున్నట్టు, ఆ కాశ్మీర్లో ఏం కొండలు రై ఉంటాయి, కాశ్మీర్లో అందరూ ఎక్కుతారు కదా, ఏదో నాటుతారు, హిమాలయ కొండల్లో జెండా నాటేస్తున్నట్టు, నయాగరా జలపాతాల్లో ఈదేస్తున్నట్లు, గాల్లో తేలిపోతున్నట్టు, మేఘాలు విహరేస్తున్నట్టు, వాడు ఉబ్బి తప్పి ఏదేదో అయిపోతున్నాడంట. అమ్మాయి హైలో చెప్పుకొని హాయిగా అమ్మాయి హైలో చెప్పేసిందని చెప్పేసి, హాయిగా నాకు లవర్ దొరికింది, నాకు అమ్మాయి దొరికిందని చెప్పేసి వీడు ఉబ్బి తప్పి గాల్లో మేఘాల్లో విహరించేస్తున్నాడు. ఆ రాత్రికాల సమయంలో ఆ అమ్మాయి, బుజ్జి కన్నా నాన్న ఐ లవ్ యూరా, ఐ మిస్ యూరా, నువ్వే నా ప్రాణంరా, నువ్వే నా ధ్యానంరా, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా లైఫ్, యు ఆర్ మై లైఫ్, నువ్వే నా ప్రాణం అని అనగానే ఇప్పుడు ఉబ్బు తప్పి ఊతపమ్మవి పొద్దున లేసి గోల్డ్ రింగులు, గోల్డ్ చైన్లు, యాపిల్ ఫోన్లు, ఐఫోన్ ఫోన్లు, డైరీ మిల్క్ సిల్క్లు, చాక్లెట్లు, పార్టీలు, పబ్బాలు, సినిమాలు, లాంగ్ డ్రైవ్లు, బైక్ డ్రైవ్లు, నైట్ డ్రైవ్లు, నైట్ డిన్నర్లు, అవి ఇవి బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. బీభత్సంగా ఎంజాయ్ చేస్తే ఏమైంది, తెచ్చుకున్న డబ్బులంతా అయిపోయి వీడి చేతిలోకి చెప్పు వచ్చింది. ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు లేవు, కనీసం తినడానికి కూడా ఏమన్నా కొనుక్కొని తిందామనుకున్నా కూడా డబ్బులు లేని పరిస్థితులు అవుతూనే ఉన్నాడు.
ఇతని దగ్గర డబ్బు లేని విషయము అతని ఫ్రెండ్స్కి తెలిసింది, ఆ అమ్మాయికి తెలిసింది. ఎలాగైనా సరే ఇతను వదిలించుకోవాలా అని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఇతని దగ్గర తినడానికి ఏమీ లేదు. సరే, నా ప్రాణ స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి నేను ఎంతో హెల్ప్ చేశాను, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నేను ఎన్నో పార్టీలు ఇచ్చాను, వాళ్ళు నేను బాగా చూసుకున్నాను, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, వాళ్ళకి నేను ఫోన్ చేస్తే వాళ్ళు నాకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఇతను తన ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళకి ఫోన్ చేస్తే ఒకడేమో ఫోను రింగ్ అవుతున్నా ఎత్తడు, ఇంకోడేమో ఫోన్ ఎత్తి మా డాడీ లేడని చెప్పమన్నాడండి అని చెప్పేటేస్తాడు, ఇంకోడేమో నాట్ రీచబుల్. అప్పుడు ఇతను అరే, నా ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా నా అవసరాల్లో నన్ను పట్టించుకోలేదే. సరే, నాకు ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఉంది, తను నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది, ఆ అమ్మాయికి నేను ఫోన్ చేస్తాను, ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం, తనైనా నన్ను పట్టించుకుని వీళ్ళు వదిలేసినా సరే, నా ఫ్రెండ్స్ వదిలేసినా సరే, ఆ అమ్మాయికి నేనంటే ప్రాణము, ఆ అమ్మాయికి నేను ఫోన్ చేస్తానని చెప్పేసి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఫోన్ ఎత్తి బేబీ ఏమైపోయావు, నేను ఈరోజు సాయంత్రము బ్యూటీ పార్లర్కి పోవాలి, నాకు 3000 ఫోన్పే బేబీ అని అడుగుతుంది. అప్పుడు ఇతను అంటాడు ఫోన్పే నాకు దగ్గర డబ్బులు లేవు బేబీ అనగానే అమ్మాయి అంటుంది అంతేలే, ముందున్న ప్రేమ ఇప్పుడు నీకు నా మీద లేదు, స్టార్టింగ్లో నువ్వు ఎంత గొప్పగా నన్ను ప్రేమించి ఎంత బాగా ప్రేమించాడు, ఇప్పుడు అలాంటి ప్రేమ నువ్వు చూపించట్లేదు, నువ్వు ఎవరో అమ్మాయిని తగులుకున్నావు కాబట్టి ఇప్పుడు నా మీద ప్రేమను చూపించట్లేదు, నువ్వు ఆల్రెడీ ఎవరో అమ్మాయిని తగులుకున్నావు, నాకు ముందు నుంచి అనుమానం వస్తుంది, నువ్వు అందుకే నా మీద ఏం ప్రేమ చూపించట్లేదు అని ఈ అమ్మాయి చెప్పింది. అసలు తగులుకున్నది ఈ అమ్మాయి ఎవరినో వేరే అబ్బాయిని తగులుకొని వీని వదిలించుకోవడానికి ఏదో నాటకం ఆడుతుంది. అప్పుడు అబ్బాయి లేదు బేబీ, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సరసన అట్లా అని లేదు, నాకు నువ్వు మొదట్లో చూపించినంత ప్రేమ ఇప్పుడు చూపించట్లేదు, ఇప్పుడు మొదట్లో ఉన్న ప్రేమ నువ్వు లేదు, నిజంగానే నువ్వు నన్ను కాదని వేరే అమ్మాయితో నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఇక నీకు నాకు లేదు, బ్రేకప్ అని చెప్పేసింది. అతను బేబీ లేదు గీబీ లేదు, ఫోన్ పెట్టరా ఫస్ట్, నా బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నావు అని చెప్పేసి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు ముఖం చాటేశారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, తనే నా ప్రాణం అనుకున్న అమ్మాయి వేరొకరిని చూసుకొని వేరొకరితో వెళ్ళిపోయింది. ఆ బాధతో, భరించలేని బాధతో, ఒకవైపు దుఃఖం, ఒకవైపు ఏడుపు, ఒకవైపు కన్నీరు, ఒకవైపు ఆకలి, ఎవరికి చెప్పుకోలే తెలియదు, తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి చెప్పుకుంటే ఏం జరుగుతుందో, ఎవరికి చెప్పుకుందామన్నా ఎవరు అక్కడ లేరు. ప్రేమించిన అమ్మాయి ఏమో గుండెలకు గాయం చేసి వెళ్ళిపోయింది, ఇంకొకరితో వెళ్ళిపోయింది. ఆ బాధను తట్టుకోలేక ఆ వీధుల్లో పిచ్చోళ్ళగా ఆకలికి తట్టుకోలేక తిరుగుతున్నాడు. ఒకవైపు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయిందని, స్నేహితులు వెళ్ళిపోయారని బాధ, కన్నీరు ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఆకలి. అప్పటికి అతను అన్నం తిని 3 రోజులు అయిపోయింది. 3 రోజుల నుంచి అన్నం లేకుండా పస్తుతో ఉన్నాడు. ఒకవైపు ఆకలి, ఒకవైపు బాధ, కన్నీరు, దుఃఖం, ఏడుస్తున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. పిచ్చోడి వలె ఆ వీధిలో తిరుగుతూ పోతుంటే, ఆకలికి తట్టుకోలేక ఆ వీధిలో తిరుగుతూ పోతుంటే, అక్కడ దూరంగా ఒక వ్యక్తి పందులకి పొట్టు వేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఇతడు ఆకలి తట్టుకోలేక గబగబా అక్కడికి వెళ్ళి అయ్యా నాకు కొంచెం ఆహారం పెడతారయ్యా, ఆకలేస్తుందయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఉండరా, ఇక్కడ నా పందులకు పొట్టు వేసుకుంటే మధ్యలో నువ్వేందరా నిన్నసిందంటే, అయ్యా ప్లీజ్ అయ్యా, 3 రోజుల నుంచి అన్నం లేదయ్యా, చాలా ఆకలిగా ఉందయ్యా, కొనుక్కుందామంటే రూపాయి కూడా డబ్బు లేదయ్యా, ప్లీజ్ అయ్యా కొంచెం అన్నం పెట్టయ్యా అంటే, ఉండరా, నేను పందులకు పొట్టేసుకునేది ఏందమ్మా, నువ్వు ఆకలి అంటానేది, నేను పందులకు అన్నం పెట్టుకున్నదా లేకపోతే నీకు అన్నం పెట్టుకున్నదా, నాకు చాలా పనులు ఉన్నాయి, పక్కపో ముందే నాకు 50 పందులు ఉన్నాయి, ఈ పందులు అన్నిటికీ ఆహారం వేయడానికి నాకు సాయంత్రం అయ్యేలాగుంది, నీకెట్లా అన్నం పెట్టేది, మళ్ళీ రాపో అంటే, అయ్యా ప్లీజ్ అయ్యా చాలా ఆకలి వేస్తుంది అయ్యా, ప్లీజ్ అయ్యా ఒక్క ముద్దు పెట్టయ్యా అంటే, వీడు అతను ఈ పందులకు అన్నం వేయకుండా నీకెంత నేను అన్నం పెట్టేది అంటుంటే, అప్పుడు ఇతను అంటాడంట, అయ్యా ఆ పందులకు అన్నం నేను వేస్తానయ్యా, ఆ పందులకు అన్నం వేసిన దానికైనా నాకు ముద్దు పెట్టయ్యా అని అంటాడు. అప్పుడు వెంటనే అతను, అవునా అయితే నువ్వు ఈ పందులకు అన్నం వేస్తావా, సరే నువ్వు ఈ పందులకు అన్నం వేసేసరా, ఈ పొట్టు వేసేసరా, నేను ఆ పందులకు నువ్వు పొట్టు వేసిన తర్వాత నీకు అన్నం పెడతా అని చెప్పేసి ఆ పందులకు వేయాల్సిన పొట్టు ఇతని చేతికి అప్పగిస్తాడు. ఇతని చేతికి అప్పగించగానే ఇతను ఆ పందులకు వేయాల్సిన ఆ పొట్టును తీసుకెళ్ళి ఆ పందులకు వేస్తాడు. ఆ పందులు ఆ పొట్టును తింటూ ఉంటే
ఆ పొట్టును తినే ఆ పందులను ఇతను చూస్తాడు. ఎప్పుడైతే అవి తింటూ ఉంటాయో 3 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు కదా, ఆకలికి తట్టుకోలేక కనీసం ఆ పందులు తినే పొట్టుతో అయినా ఆకలి కడుపు నింపుకుంటామనే దోషంతో ఆ పందుల మధ్యలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆ పందుల మధ్యలోకి వెళ్ళిపోతాడో 3 రోజుల నుంచి ఆహారం లేదు. ఆ పందులు అతన్ని ఆ బురదలేసి తొక్కేస్తాయి. ఆ కంపు కొట్టే బురదలో ఆ పందుల మధ్య ఆ బురదలో పొల్లాడి ఆ పందులు కాళ్ళ కింద తొక్కించుకొని ఆ బురదలో పొల్లాడి ఆ కంపులో పడి కంపులో నీచమైన కంపులో ఆ చిన్న కుమారుడు పడిపోతాడు. అంత నీచమైన కంపుల్లో ఆ పందుల మధ్యకి వెళ్ళినా కూడా అతను తినడానికి కనీసం ఒక్క పందుల పొట్టు కూడా దొరకదు. అలాంటి సమయంలో ఆ పందుల మధ్య ఆ బురదలో కూర్చొని చిన్న కుమారుడు బోరుని ఏడుస్తాడు. అయ్యా, ఒకప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నది, నీ దగ్గర ఉన్నప్పుడు నాకు తినడానికి ఏ కొరత లేదు, దేనికి ఏ కొరత లేకున్నదయ్యా. అలాంటిది ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి నిన్ను కాదని ఇదిగో ప్రభా ఈ లోకంలోకి వచ్చి స్నేహితులు నమ్ముకుంటే వాళ్ళేమో ముఖం చెట్టేశారు. నా ప్రాణం అనుకున్న అమ్మాయి, నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, నా ప్రాణం నా సర్వస్వం అనుకున్న అమ్మాయి నన్ను కాదని నన్ను విడిచిపెట్టేసి ఎవడో నాకంటే బాగున్నాడు, నాకంటే అందమైన వాడు, నాకంటే అన్నీ ఉన్నాడని చెప్పేసి నన్ను వదిలేసి వాడితో వెళ్ళిపోయింది. ఆ పరిస్థితి ఇప్పుడు ఇలా పందుల మధ్య కంపు కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోయిందయ్యా. ఆకలితో అలమటించిపోతున్నాను. ఈ పందులు కంపుతో నీచమైన ఈ బ్రతుకులో బ్రతుకుతున్నాను అని ఘోరంగా ఏడుస్తున్నాడు. అతడు చేసిన ఆ తప్పుకి, అతడికి వచ్చిన ఆ దుర్వస్థకి, ఆ స్థితికి చూసి ఏడ్చలేక ఆ పందుల మధ్యలో ఆ బురదలోనే కూర్చొని ఘోరంగా ఏడుస్తున్నాడు. ఆ పందుల మధ్యలో ఆ బురదలో సమస్తాన్ని కోల్పోయి, సమస్తాన్ని పోగొట్టుకొని, ప్రేమను పోగొట్టుకొని, సమస్తాన్ని పోగొట్టుకొని, తినడానికి తిండి లేకుండా పందుల మధ్యలో ఆ బురదలో, ఆ కంపు కొట్టే బురదలో, ఆ పందుల మధ్యలో ఆ బురదలో పొల్లాడిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ పందుల మధ్యలో ఆ కంపు కొట్టిన బురదలో ఆ పొరలాడిన వ్యక్తి ఎవరో కాదు, నేనే.